నా పేరు రాఘవ. ఈ నగరంలో ఓ ప్రముఖ క్రిమినల్ లాయర్గా ఎవరికీ తలవంచని స్వభావం నాది. చట్టం, న్యాయం ఇవన్నీ డబ్బున్నవాడి చేతిలో పావులని బలంగా నమ్మే వ్యక్తిని నేను. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో నా ఏకైక కొడుకు ఆదిత్య విపరీతమైన వేగంతో కారు నడుపుతూ రోడ్డు మీద వెళ్తున్న ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా ఢీకొట్టాడు. ఆ ప్రమాద తీవ్రతకు ఆ అభాగ్యుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని నాకు కొద్దిసేపటి తర్వాత తెలిసింది. ఆదిత్య భయంతో వణికిపోతూ ఇంటికి వచ్చి జరిగిన దారుణమంతా పూసగుచ్చినట్లు భయంతో నాకు వివరించాడు. నా కొడుకు భవిష్యత్తు ఒక్క ప్రమాదంతో నాశనం కాకూడదని నేను తీవ్రంగా నిర్ణయించుకున్నాను. ఆ ప్రాంతంలో పూట గడవడం కోసం నానా ఇబ్బందులు పడుతున్న శేఖర్ అనే నిరుపేద యువకుడు అప్పుడు నాకు గుర్తుకు వచ్చాడు. నాకున్న పలుకుబడిని, రాజకీయ అధికారులతో ఉన్న పరిచయాలను ఉపయోగించి ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాలన్నింటినీ పూర్తిగా తారుమారు చేశాను. ఆదిత్య నడిపిన కారును శేఖర్ నడిపినట్లుగా పక్కా ప్రణాళికతో పోలీసులను శాసించి కేసును తిరగరాశాను. కోర్టులో నేను సృష్టించిన అబద్ధపు సాక్ష్యాల ధాటికి న్యాయస్థానం కూడా తలవంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. విచారణ ముగిసిన తర్వాత జడ్జి శేఖర్కు 15 ఏళ్ల కఠిన కారాగార శిక్ష ఖరారు చేస్తూ తీర్పును వెలువరించారు. ఆ కోర్టు హాల్లో శేఖర్ ఎంత ఏడ్చినా, తాను ఏ తప్పు చేయలేదని కాళ్ళ మీద పడి మొత్తుకున్నా నా మనసులో ఎలాంటి కనికరం కలగలేదు. ఒక పేదవాడు జైలుకు వెళ్తే నా కొడుకు బతుకు సురక్షితంగా ఉంటుందని నేను కఠినంగా భావించాను. తీర్పు వెలువడిన వెంటనే ఆదిత్యని ఏమాత్రం ఆలస్యం చేయకుండా విదేశాలకు పంపించి ఉన్నత చదువులు చదివించాను. నాకు నా కొడుకు సంతోషమే ముఖ్యం తప్ప ఎవడో ఒకడు జైలు పాలయ్యాడనే చిన్నపాటి జాలి కూడా నా మనసులోకి ప్రవేశించలేదు. నా కొడుకు భవిష్యత్తు కోసం నేను చేసిన ఆ పనులలో ఎలాంటి తప్పు లేదని నేను బలంగా నమ్మాను. ఆదిత్య విదేశాలలో ఉన్నప్పుడు కూడా నాకు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా గడిచింది. నేను చేసిన ఆ నేరం బయటపడుతుంది అనే భయం నాకు ఎప్పుడూ రాలేదు. ఆదిత్య చదువు పూర్తి చేసుకుని వచ్చే వరకు నేను చాలా నిబ్బరంగా ఉన్నాను. శేఖర్ జీవితం నాకు అసలు ఎప్పుడూ ఒక సమస్యలా అనిపించలేదు. ఎందుకంటే నా కొడుకు సుఖమే నాకు సర్వస్వము. కోర్టు తీర్పు వెలువడిన క్షణం నుండి శేఖర్ జీవితం ఒక్కసారిగా అంతులేని చీకటిమయమైపోయింది. ఆ ఇనుప కడిగిల వెనుక శేఖర్ 15 ఏళ్ల పాటు క్షణక్షణం నరకయాతన అనుభవించాల్సి వచ్చింది. ప్రతిరోజు ఆ జైలు గదిలో కన్నీళ్లతోనే తెల్లవారేది తప్ప అతనికి కంటి నిండా నిద్ర కూడా దక్కలేదు. తాను అసలు ఏ తప్పు చేయకపోయినా సమాజం దృష్టిలో ఒక హంతకుడిగా ముద్రపడిపోవడం అతన్ని కుంగదీసింది. జైలుకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే తన తల్లిని, కొడుకును చూడలేక ఆ బాధను తట్టుకోలేక గుండె పగిలి ఆమె మరణించింది. ఆ వార్త విన్న శేఖర్ జైలు గదిలోనే పెద్ద పెట్టున రోధించాడు. కానీ అక్కడి అధికారులు అతని ఆవేదనను పట్టించుకోలేదు. తోటి ఖైదీల మధ్య బ్రతకడానికి శేఖర్ రోజువారీ జీవితంలో నానా పాట్లు పడాల్సి వచ్చింది. ఒంటరిగా ఒక మూలన కూర్చొని గడిపేవాడు తప్ప ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే సాహసం కూడా చేసేవాడు కాదు. ఆ 15 ఏళ్ల కాలంలో శేఖర్ శరీరం పూర్తిగా కృషించిపోయింది. ముసలితనం ఛాయలు వయసు కంటే ముందే అతడి ముఖంపై అలుముకున్నాయి. జైలు అధికారులు కూడా అతడి నిశ్శబ్ద ప్రవర్తనను చూసి కొన్నిసార్లు జాలిపడేవారు, కానీ సహాయం చేయలేకపోయేవారు. జరిగిన నిజాన్ని బయటపెట్టడానికి అతడి దగ్గర ఎలాంటి ఆధారాలు, న్యాయ సహాయం పొందే వనరులు, డబ్బు లేవు. కేవలం బ్రతకడం కోసం శేఖర్ ఆ జైలు శిక్షను మూగగా భరిస్తూ కాలం వెళ్లదీశాడు. తన జీవితాన్ని ఈ స్థితికి తెచ్చిన అసలు వ్యక్తి ఎవరో తెలియకపోయినా ఒకరోజు దేవుడు నిజం బయట పెడతాడనే ఆశతో బ్రతికాడు. 15 ఏళ్ల సుదీర్ఘ నరకం ముగిసిన తర్వాత ఎట్టకేలకు ఆ జైలు గేట్లు తెరుచుకున్నాయి అతనికి. బయట ప్రపంచంలోకి అడుగుపెట్టిన శేఖర్ కళ్ళల్లో కేవలం శూన్యం మాత్రమే మిగిలింది. తన యవ్వనమంతా ఆ 4 గోడల మధ్యే కరిగిపోయింది. కనీసం బంధువులు కూడా ఎవరు అతన్ని పలకరించడానికి జైలు గేటు దగ్గరికి కూడా రాలేదు. ఒక నిర్దోషిగా జీవితాంతం అనుభవించిన ఆ వేదన వర్ణనాతీతం. ఆ నరకం నుండి బయటపడిన తర్వాత కూడా అతని మనసు పూర్తిగా చనిపోయింది. 15 ఏళ్ల కాలం ఇటువైపు వేగంగా గడిచిపోయింది. నా కొడుకు ఆదిత్య విదేశాలలో ఉన్నత చదువులు పూర్తి చేసుకుని నగరానికి తిరిగి వచ్చాడు. పెద్ద కంపెనీకి సీఈఓగా అద్భుతమైన హోదాలో ఎదిగాడు. వాడిని ఆ స్థితిలో చూసి నేను ఎంతో గర్వపడ్డాను. నేను 15 ఏళ్ల క్రితం వేసిన పక్కా పథకం వల్లే ఇప్పుడు నా కొడుకు ఈ స్థాయికి చేరుకున్నాడని నాకు స్పష్టంగా తెలుసు. ఆదిత్య ఎలాంటి మానసిక ఒత్తిడికి లోను కాలేదు. హాయిగా తన వ్యాపారాన్ని చూసుకుంటూ
విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. మా తండ్రి కొడుకుల మధ్య ఎప్పుడూ ఆ పాత సంఘటన గురించి చర్చ రాలేదు. ఎందుకంటే అది ఎప్పుడో ముగిసిపోయిన అధ్యాయం అని మేం భావించాం. ఆదిత్య చాలా ప్రశాంతంగా, ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా తన లైఫ్ను లగ్జరీగా ఎంజాయ్ చేసేవాడు. నేను కూడా ఒక తండ్రిగా నా జీవిత లక్ష్యాన్ని విజయవంతంగా సాధించానని సంతోషంగా గడిపాను. లోకంలో ఎవరెలా పోతే నాకేంటి, నా కొడుకు బాగున్నాడు, అదే నాకు ముఖ్యం అనుకునేవాడిని. ఆదిత్య తన కార్లలో తిరుగుతూ పార్టీలతో తన హోదాను నగరంలో చాటుకుంటున్నాడు. మా ఇంట ఎప్పుడు గెలుపు నవ్వులు మాత్రమే ఉండేవి తప్ప మరో ఆలోచన మాకు రాలేదు. నేను కష్టపడి సంపాదించిన ఆస్తులు, నా లాయర్ హోదా అన్నీ మా వైపే బలంగా నిలబడ్డాయి. 15 ఏళ్ల క్రితం శేఖర్ను బలి ఇవ్వడం సరైన నిర్ణయమేనని నేను అప్పట్లో అనుకున్న దానిపై ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నాను. ఇక ఆదిత్యకు వివాహం చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నాము. మా జీవితంలో ఎలాంటి చీకట్లు లేవు. అంత సంతోషంగా సాగిపోతుంది. నా కొడుకు సాధించిన ఈ ప్రగతి చూసి నేను ప్రతిరోజు మోసిపోయేవాడిని. మా కుటుంబం నగరంలో ఒక పెద్ద పేరున్న కుటుంబంగా వెలుగుతోంది. అయితే ఒకరోజు ఉదయం ఆదిత్య తన కొత్త కారులో ముఖ్యమైన బిజినెస్ మీటింగ్ కోసం నగరం బయట ఉన్న ప్రాంతానికి బయలుదేరాడు. కారును చాలా వేగంగా నడుపుతూ ఎంతో హుషారుగా హైవే మీద దూసుకుపోతున్నాడు. వాడి జీవితంలో ఎలాంటి అశాంతి లేదు. అప్పట్లో చేసిన ప్రమాదం గురించి వాడికి ఇసుమంత కూడా పశ్చాత్తాపం, బాధ, భయం లేదు. కానీ విధి మరోలా బలమైన ప్లాన్ వేసి మా కోసం కాచుకొని కూర్చుంది. నగరానికి దూరంగా ఉన్న ఆ నిర్మానుష్యమైన హైవేపై వెళ్తున్న ఆదిత్య కారును రాంగ్ రూట్లో వేగంగా వస్తున్న ఒక పెద్ద లారీ బలంగా ఢీకొట్టింది. ఆ ప్రమాద తీవ్రతకు కారు క్షణాల్లో నుజ్జునుజ్జు అయ్యింది. ఆదిత్య అక్కడికక్కడే కారులోనే దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఆ వార్త తెలిసిన క్షణంలో నా కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కుంగిపోయినట్లయింది. నేను హుటాహుటిన ఆ యాక్సిడెంట్ స్పాట్కు పరుగులు పెట్టి చేరుకున్నాను. అక్కడ రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్న నా కొడుకును చూసి నా కళ్ళు, నా మనసు నన్ను మోసం చేస్తున్నాయని నమ్మలేకపోయాను. పోలీసులు ఆదిత్య శవాన్ని పోస్ట్మార్టం నిమిత్తం అత్యవసరంగా హాస్పిటల్కి తరలించారు. జీవితంలో ఎంతో సంతోషంగా ఉండాల్సిన నా కొడుకు ఇలా అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం నాకు మింగుడు పడలేదు. నేను ఎంతో గర్వంగా పెంచుకున్న నా అల్లారు ముద్దైన నా ఏకైక వారసుడు అలా క్షణాల్లో నా కళ్ళ ముందే కరిగిపోయాడు. నా జీవితాన్ని నిలబెడతాడనుకున్న నా కొడుకు శవంగా మారడం చూసి నేను నిశ్చేష్టుడైపోయాను. ఆదిత్య శీతకల శరీరాన్ని చూస్తున్నప్పుడు నా గుండె తరుక్కుపోయింది. నేను నమ్మిన ధనం, నా అధికారం ఏదీ నా కొడుకును కాపాడలేకపోయాయి. ఆ రోడ్డుపై పడి ఉన్న రక్తపు చుక్కలు నన్ను వెక్కిరిస్తున్నట్లు అనిపించాయి. అంతా క్షణాల వ్యవధిలో తలకిందులైపోయింది. ఈరోజు నా ఇల్లు పూర్తిగా ఖాళీ అయిపోయి ఎలాంటి సడీ చప్పుడు లేకుండా నిశ్శబ్దంగా ఉంది. ఆదిత్య లేని ఆ పెద్ద బంగళాలో నేను ఒంటరిగా మిగిలిపోయాను. 15 ఏళ్ల క్రితం ఒకటి జీవితాన్ని నాశనం చేసి నా కొడుకును కాపాడుకున్నాను. కానీ చివరికి విధి నా కొడుకునే నాకు లేకుండా చేసింది. శేఖర్ జైలు నుంచి బయటకు వచ్చాడు. కానీ నా కొడుకు మాత్రం తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. నాకు ఇప్పుడు పశ్చాత్తాపం లేదు. కేవలం విధి చేసిన ఈ క్రూరమైన మోసాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నా చుట్టూ ఉన్న ఆస్తులు, అంతస్తులు ఎవరి కోసం అనే ప్రశ్న ఇప్పుడు నన్ను నిరంతరం వెంటాడుతుంది. నేను చేసిన నేరం వల్ల శిక్ష అనుభవించిన శేఖర్ ఎక్కడో బ్రతికే ఉన్నాడు. కానీ నా కొడుకు మాత్రం మట్టిలో కలిసిపోయాడు. చట్టాన్ని లాయర్గా మోసం చేయగలిగాను, కానీ మృత్యువును మాత్రం ఏమాత్రం మోసం చేయలేకపోయాను. నా జీవితం ఇప్పుడు ఒక వ్యర్థమైన ప్రయాణంగా మిగిలిపోయింది. ఎవరి కోసమైతే నేను ఇదంతా చేశానో ఆ కొడుకు ఇప్పుడు నా పక్కన లేడు. నా కళ్ళ ముందు ఉన్నది కేవలం నిర్మానుష్యమైన భవిష్యత్తు మాత్రమే. నేను సంపాదించిన ప్రతి రూపాయి ఇప్పుడు నన్ను ప్రశ్నార్థకంగా చూస్తుంది. నా లాయర్ వృత్తి నాకు అన్ని కేసులు గెలిపించింది, కానీ మృత్యువుతో జరిగిన ఈ ఒక్క కేసులో నేను దారుణంగా ఓడిపోయాను. ఆదిత్య జ్ఞాపకాలు మాత్రమే ఆ ఇంటి గోడల మధ్య మిగిలిపోయాయి. నన్ను ఓదార్చే నాథుడే లేడు. నాతో మాట్లాడే కొడుకు లేడు. విధిరాత, కర్మఫలం ఎంత బలంగా ఉంటుందో ఈ చివరి క్షణంలో నాకు స్పష్టంగా అర్థమయ్యింది. నా బతుకు ఒక అంతులేని శూన్యంలోకి జారిపోయాక అప్పుడు నాకు పశ్చాత్తాపం మొదలయ్యింది. అంతా జరిగిపోయాక పశ్చాత్తాపపడి ఏం లాభం? కర్మ అనేది ఎప్పటికీ వదలదని అప్పుడే అర్థమైంది.